పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు రిలీజ్ చేయాలని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కూడా సీఎంతో పాటు ఉన్నారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ని కేంద్ర మంత్రికి అందించారు సీఎం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కి పెట్టే ఖర్చును ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి తొలగించాలని కోరారు సీఎం రేవంత్. ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. రాష్ట్రంలో మొత్తం 105 వైఐఆర్ఎస్లు ఉన్నారని ఏర్పాట్లు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు రేవంత్ రెడ్డి. వైఐఆర్ఎస్లతో ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు ముఖ్యమంత్రి. వైఐఆర్ఎస్లో నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు 30,000 కోట్ల వ్యయమవుతుందన్నారు. కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ మొత్తాన్ని తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని నిర్మలా సీతారామన్ను కోరారు ముఖ్యమంత్రి రేవంత్. అయితే డిపిఆర్ పంపిస్తే పరిశీలిస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఆయన ఉదయం నుంచి కూడా బిజీగా ఆయన షెడ్యూల్ కొనసాగుతుంది. పార్లమెంట్లో అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో వరుసగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ముందుగా పార్లమెంట్లో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన ఆదరణ, లేదంటే గ్లోబల్ సమ్మిట్ దాదాపు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న గ్లోబల్ సమ్మిట్ వోచర్ని సోనియా గాంధీకి అందజేసి ఆమె అభినందించారు. ఇప్పటివరకు సమ్మిట్ ఏ విధంగా విజయం సాధించారు, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని సంబంధించి కూడా పూర్తి వివరాలను సోనియా గాంధీకి ఆయన వివరించినట్టుగా తెలుస్తుంది. ఆమె గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై ఆమె అభినందన తెలిపినట్టుగా కూడా సీఎం అధికారులు అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెబుతున్న పరిస్థితి. ఇక ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి సహకరించాలనే అంశాన్ని ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 105 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి ఆర్థిక సాయం చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని విజ్ఞప్తి చేశారు. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులకు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. దీని ద్వారా చాలామంది పేద విద్యార్థులకు విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన స్కీమ్కి లేదంటే ఈ పథకానికి సంబంధించి ఆర్థిక సాయం కేంద్రం నుంచి సాయం అందించాలనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని విజ్ఞప్తి చేశారు. దాదాపు 30,000 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి కేంద్రం సహకరించాలనే అంశాన్ని ఆర్థిక మంత్రి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఐఐఎం వెంటనే మంజూరు చేయండి, దాదాపు 200 ఎకరాలకు సంబంధించిన ఐఎంఎం కావాల్సిన స్థలం కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వెంటనే మంజూరు చేస్తే క్లాసులు నిర్వహించడానికి కూడా అనుమతి ఇవ్వాలనే అంశాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న 9 కేవీ కేంద్రీయ విద్యా సంస్థలు, అదేవిధంగా 16 నవోదయ విద్యా సంస్థల మంజూరు కూడా ఇంకా పెండింగ్లో ఉంది. వాటిని తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగింది. ఆ జిల్లాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయాలు, అదేవిధంగా నవోదయ విద్యా సంస్థల మంజూరు సంబంధించి కూడా చాలా వీలైనంత తొందరగా మంజూరు చేయాలనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ధర్మేంద్ర ప్రధాన్ భేటీలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా కేటాయింపులకు సంబంధించిన అంశాలు వరుసగా 2 కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణకి ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలతో 2 కేంద్ర మంత్రులతో పర్యటించారు. ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారని చెప్పొచ్చు.